2026లో ఇండియాలో కొత్త క్రెడిట్ కార్డ్ స్కామ్ అయితే వచ్చింది. ఒక్క చిన్న మిస్టేక్ చాలు మీ అకౌంట్లో నుంచి 50,000 నుంచి 1 lakh వరకు, అంటే మీరు క్రెడిట్ లిమిట్ ని బట్టి మీ అకౌంట్ నుంచి ఒక చిన్న మిస్టేక్ ద్వారా అయితే స్కామర్స్ డబ్బులు అయితే కొట్టేస్తున్నారు అనమాట. సో ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అసలు స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం ఏంది, అసలు మీకు ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే మీరు స్కామర్స్ నుంచి దూరంగా ఉండొచ్చు అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసారనుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఈ రోజు ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకుంటారనమాట. క్రెడిట్ కార్డ్ స్కామ్స్ ఎలా జరుగుతాయి అండ్ రిమైనింగ్ ఓన్లీ క్రెడిట్ కార్డ్ అనే కాదు, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఎలా జరుగుతాయి అయితే ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ స్కామ్ వచ్చేసరికి ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళని, సాలరీడ్ ఎంప్లాయీస్ ని, ఎవరైతే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకుంటారో వీళ్ళనైతే ఎక్కువ టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో వరస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ స్కామ్స్ అని వచ్చేసరికి మెయిన్ గా మనకి కాల్స్ ద్వారా జరుగుతుంది అనమాట. బ్యాంక్ నుంచి కాల్ చేసినట్టు మీకు కాల్ అయితే వస్తుంది, లేదంటే మీకు బ్యాంక్ నుంచి ఒక SMS వచ్చినట్టుగా మీకు మెసేజెస్ అయితే వస్తాయి అనమాట. వాటి ట్రాప్ లో కనుక మనం పడ్డాం అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ నుంచి కానివ్వండి, ఉన్న మనీ మొత్తం కట్ అయిపోతుంది అనమాట. అసలు మనకి క్రెడిట్ కార్డ్ స్కామ్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ మీకు ఒక స్కామర్ నుంచి కాల్ వస్తుంది, లేదంటే ఒక SMS వస్తుంది, లేదంటే మీకు ఒక వాట్సాప్ నుంచి ఏదైనా ఒక మెసేజ్ వస్తుంది. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, లేదంటే బ్యాంక్ నుంచి వచ్చిన SMS లాగా వాట్సాప్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, సో అలాగా మీకు బ్యాంక్ నుంచి వచ్చినట్టు ఒక కాల్ గానీ వస్తుంటది అనమాట. కాల్ వచ్చింది అనుకోండి, కాల్ ఎలా మాట్లాడతారంటే జనరల్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలా మాట్లాడతారో, మనకి సేల్స్ ఉంటాయి కదా క్రెడిట్ కార్డ్ సేల్స్, వాళ్ళు ఎలా మాట్లాడతారో సేమ్ అలానే మీతో కాన్వర్సేషన్ అయితే బిల్డ్ చేస్తారనమాట. మేము ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, అకౌంట్ ఏ బ్యాంక్ లో అయితే ఉంటుందో, క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్ లో అయితే ఉంటుందో ఆ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నట్టుగా మీకు వాళ్ళు కాల్ చేస్తారనమాట. అలా కాల్ చేసి ఏం చెప్తారంటే మీ క్రెడిట్ లిమిట్ అనేది అప్గ్రేడ్ అవుతుంది, లేదంటే మీ క్రెడిట్ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది, లేదంటే మీకు ఇంకో కొత్త క్రెడిట్ కార్డ్ అనేది మేము ఆఫర్ చేస్తున్నాం, మీకు ఇలా 40,000 రివార్డ్ పాయింట్స్ వచ్చేసాయి అని ఇలా మీతో కాన్వర్సేషన్ అనేది బిల్డ్ చేస్తారనమాట. మీకు ఎలా చెప్తారంటే మీరు నమ్మే విధంగా అయితే మీతో కాన్వర్సేషన్ అనేది బిల్డ్ చేస్తారనమాట. మీరు ఒకవేళ కాల్ కట్ చేసి ట్రై చేశారనుకోండి, ఈ ప్రాసెస్ మీకు మొత్తం విత్ ఇన్ 2 minutes లో అయిపోతుందని కూడా మీకు మళ్ళీ కాల్ లో ఉండేటట్టు చేస్తారనమాట. అప్పటికి మీరు నమ్మలేదు అనుకోండి, మీ కార్డ్ లాస్ట్ 4 digits కానివ్వండి, ఏ కార్డ్ అది మీ బ్యాంక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ కార్డ్ వేరియంట్స్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తారనమాట. కొంతమంది నిజంగానే బ్యాంక్ నుంచి కాల్ చేస్తుండొచ్చు, కానీ కొంతమంది ఏంటంటే ఇలా స్కామ్స్ కూడా చేస్తున్నారు అనమాట. అదే విధంగా అసలు మనకి బ్యాంక్ నుంచి వచ్చిందా, స్కామర్స్ నుంచి వచ్చిందా అని మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ కాల్ కట్ చేసేసుకోండి. కాల్ కట్ చేసి మీరు మీ ప్రాసెస్ వచ్చేసరికి యాప్ నుంచి అడిగాను, అఫీషియల్ యాప్ ఉంటుంది కదా, యాప్ నుంచి చేసిన కదా ట్రై చేయండి, లేదంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ కి విజిట్ చేసినా సరే అక్కడి నుంచి మీరు కార్డ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఆఫర్స్ అవి ఏమైనా ఉన్నా సరే మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. లేదు ఇలా మీరు ఒకవేళ ఫోన్ లో ప్రాసెస్ కనుక చేశారనుకోండి, అవతల వాళ్ళు స్కామర్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే బ్యాంక్ నుంచి అయినా సరే కాల్ చేస్తుండొచ్చు. సో మనకి 2 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎందుకు మనకి రిస్క్, డైరెక్ట్ నియరెస్ట్ బ్రాంచ్ కన్నా వెళ్ళిపోండి, లేదంటే మీరు మీ యాప్ నుంచి సరే ట్రై చేశారనుకోండి. ఒక లిమిట్ ఇంక్రీజ్ అయితే అవుతుంది, లేదంటే మీకు ఏదైనా అప్గ్రేడ్స్ వచ్చినా సరే మీకు యాప్ లో కనిపించేస్తుంటుంది కదా ఈజీగా. అలా కనుక మీకు ఒకవేళ మీకు 2 minutes లో అయిపోతుంది ప్రాసెస్ అని కనుక చెప్పిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే సరే పర్లేదు తొందరగా అయిపోతుంది అనే ప్రాసెస్ లో మనం చెప్పేస్తుంటాం అనమాట. వాళ్ళు అప్పుడు ఏమడుగుతారు, మన సైడ్ నుంచి వెళ్ళి ఒక OTP సెండ్ చేసాం, OTP చెప్పండి, లేదంటే మీకు ఒక లింక్ సెండ్ చేసాం, ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఇలాంటివన్నీ మనకు చేస్తూ ఉంటారు అనమాట. అఫ్ కోర్స్ మనకి బ్యాంక్ ఆఫీషియల్స్ కూడా ఇలానే సేమ్ ప్రాసెస్ చేస్తారు, కానీ ఇక్కడ మనకి బ్యాంక్ నుంచి ఏమొచ్చింది కొత్త అప్డేట్, ఏదైనా సరే మీ బ్యాంకింగ్ డొమైన్ ఉంటుంది కదా, మీకు వాళ్ళు ఇచ్చే లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ వచ్చేసరికి ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అనుకోండి, axisbank.bank.in, HDFC అనుకోండి HDFC.bank.in, మిడిల్ లో కనపడాలన్నమాట మీకు bank.in అనేసి, బ్యాంక్ నేమ్ తర్వాత .bank.in అని మీకు కనిపిస్తే మాత్రమే అది అఫీషియల్ లింక్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లేదు ఏదైనా వేరే లింక్ ఏదైనా ఉందనుకోండి, డిఫరెంట్ నేమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అది మనకి అఫీషియల్ లింక్ అయితే కాదు, వాళ్ళ అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే కాదనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక OTP సెండ్ చేసాం, ఆ OTP చెప్పండి అని అడుగుతారు, లేదంటే ఈ మధ్య కొత్త స్కామ్ ఒకటి వచ్చింది అనమాట, డైరెక్ట్ మీకు వీడియో కాల్ చేసి స్క్రీన్ షేర్ చేయమంటారు. సో అలా స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఏమవుతుంటే మీరు OTP చెప్పాల్సిన పని ఉండదు, మీకు ఎప్పుడైతే OTP వస్తుందో అది వాళ్ళకి స్క్రీన్ షేర్ లో వాళ్ళు రీడ్ చేసేస్తారు అనమాట. సో అలా కూడా మీకు స్కామ్ అయితే జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నిటిని అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎవరికి OTPని అయితే షేర్ చేయకండి. OTP అంటే మనకి ATM పిన్ లాగా అనమాట. ATM పిన్ ఎవరికైతే ఎలా షేర్ చేయమో సేమ్ మనం అలానే క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, ఏదైనా పర్లేదు, OTP వచ్చిందంటే అది ఎవరికి షేర్ చేయకూడదు అని అర్థం అనమాట. మీ OTPs కానివ్వండి, మీ CVV కార్డ్ డీటెయిల్స్ ఎవరికి ఎట్టి పరిస్థితులను మీరు షేర్ చేయకండి. అండ్ దాంతో పాటుగా మీ ATM క్రెడిట్ కార్డ్ పిన్ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఒకవేళ వస్తే క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ ద్వారా కూడా మీ క్రెడిట్ కార్డ్ యాజ్ ఇట్ ఈజ్ రెప్లికేట్ చేస్తారనమాట. అలా రెప్లికేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ క్రెడిట్ కార్డ్ పిన్ కనుక ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ పిన్ తో కూడా మీ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పటికైనా సరే మీరు ATM కార్డ్
కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి ఎవరితోని షేర్ చేయకండి. అది అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ మీకు కాల్ చేసి అడిగినా సరే మీరు షేర్ చేయకండి. జస్ట్ సింపుల్గా నేను బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటా అని చెప్పేసేయండి. లేదంటే అఫీషియల్ యాప్స్ ఉంటాయి కదా, మీకు ఒకవేళ యాప్ వాడడం తెలిసి ఉంటే మాత్రం మీరు అఫీషియల్ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ నుంచి ఓపెన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి లింక్స్ అయితే మీరు ఓపెన్ చేయకండి. ఓపెన్ చేశారంటే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కానివ్వండి, మీ క్రెడిట్ కార్డు ఉన్న మనీ కానివ్వండి అన్ని పోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నాకు రీసెంట్ గా ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ చేశాడనమాట ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసరికి. ఏమనంటే, బ్రో నేను ఈ మధ్య కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్న, దాంట్లో నాకు 1.2 lakh లిమిట్ ఉండే, బ్యాంక్ నుంచి తనకు కాల్ వచ్చిందంట. కాల్ వచ్చి ఏమని చెప్పారంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మేము రివర్సల్ చేసేస్తాం, మీకు జస్ట్ ఒక చిన్న ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పేసేయండి మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయిపోతుంది అన్నారట. సో తను ఏం చేశాడంటే డైరెక్ట్ గా వెళ్ళి ఓటీపీ చెప్పాగానే తన అకౌంట్ నుంచి వెళ్ళి 75,000 రూపీస్ అయితే కట్ అయిపోయినాయి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో 75,000 రూపీస్ డెబిట్ అనేది మెసేజ్ వచ్చింది అనమాట. సో ఇలా డెబిట్ అయి వచ్చింది మెసేజ్ అని అడగంగానే డైరెక్ట్ అక్కడ నుంచి స్కామర్ కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అసలు కాల్ కలవట్లేదు, ఏం చేయాలో అర్థం కాక నాకు మెసేజ్ చేశాడు అనమాట. సో ఇలాంటి స్కామ్స్ అనేది చాలా అంటే చాలా జరుగుతున్నాయి అనమాట. సో వీటన్నిటికి గుర్తుపెట్టుకొని నేనైతే ఈ డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను అనమాట. సో మీరైతే పక్కా యూస్ చేసుకోండి. ఎన్ని క్రెడిట్ కార్డ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా మీరు ప్రాపర్ గా యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటుగా స్కామర్స్ నుంచి ఎంత దూరంగా ఉంటున్నారు అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. మనలో చాలా మంది టెంప్ట్ అయ్యే ఒకే ఒక విషయం ఏంటంటే మనకి ఫ్రీ బెనిఫిట్స్, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, లేదంటే మీకు లైఫ్ టైం మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఫ్రీగా అప్గ్రేడ్ చేస్తామని కానివ్వండి, లేదంటే మీకు ఇలా రివార్డ్ పాయింట్స్ వస్తాయని కానివ్వండి, ఏదైనా సరే మనకి ట్రిగర్ చేసే పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రీ బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బ్యాంకింగ్ రూల్స్ ఏంది, అసలు మెయిన్ రూల్స్ ఏంది, మీరు అసలు మీ క్రెడిట్ కార్డ్ని సెక్యూర్ ఉంచుకోనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా కానివ్వండి ఓటీపీని షేర్ చేయండి అని అయితే అస్సలకి అడగదు. మీకు ఫోన్ చేసి కూడా ఈ లింక్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ యొక్క ఓటీపీ వస్తుంది అని అయితే ఏ బ్యాంక్ కూడా మిమ్మల్ని అడగదు అనమాట. ఒకవేళ మిమ్మల్ని అడిగింది అనుకోండి, మీరు డైరెక్ట్ కాల్ కట్ చేసేయండి. ఇంకోటి, మీకు ఒకవేళ వాట్సాప్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, ఈ బ్యాంక్ నుంచి మెసేజ్ చేస్తున్నాం, లేదంటే ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, ఈ బ్యాంక్ లో మీకు క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని చెప్పి ఏదైనా వాట్సాప్ బ్యాంక్ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఒకసారి వాట్సాప్ లో పైన చెక్ చేసుకోండి అది నెంబర్ ఉందా, లేదంటే బ్యాంక్ నేమ్ ఉందా. బ్యాంక్ నేమ్ తో పాటు పక్కన గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటుంది అనమాట. అలా ఉంటేనే అఫీషియల్ అని అర్థం. దాంట్లో ఇంకా మీకు ఎటువంటి ఓటీపీలు అయితే మిమ్మల్ని ఎంటర్ చేయమని అడగదు. జస్ట్ మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ చూసుకోనికి, లేదంటే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఉందని చూసుకోనికి తప్పితే మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే మీకు వాట్సాప్ బ్యాంకింగ్ అనేది ఉపయోగపడదు అనమాట. అది కూడా మనకి బాట్ రూపంలో ఉపయోగపడదు తప్పితే మీకు అవతల పర్సన్ నుంచి ఎవరు టైపింగ్ చేసుకుంటే మీకు మెసేజ్ అయితే చేయాలన్నమాట. అదే మీరు గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ వాట్సాప్ బ్యాంకింగ్ అయితే మీరు అవాయిడ్ చేసేందుకు ట్రై చేయండి. మీకు నాలెడ్జ్ ఉంది, మేము చేయగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటే మాత్రమే అది అఫీషియల్ బ్యాంక్ నుంచి వచ్చిందని అర్థం. లేదు అని అంటే మీకు దాన్ని బ్లాక్ చేసేసేయండి, డైరెక్ట్ గా రిపోర్ట్ కొట్టేసేయండి. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా కాల్ చేసి హరీబరీగా ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా తీసుకోండి, ఇది వర్క్ అవుతుంది, మీకు ఇట్లా లిమిట్ వస్తుంది, లేదంటే మీకు ఇలా క్రెడిట్ కార్డ్ వస్తుంది, లేదంటే మీకు ఇంకేదైనా ఫాస్ట్ మిమ్మల్ని హరీబరీ చేస్తున్నారు అనుకోండి, అలాంటి కాల్స్ వచ్చినప్పుడు కట్ చేయండి. అండ్ దాంతోపాటు వాళ్ళని బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టండి. ఎందుకనంటే మీకు అది అనవసరం. ఇప్పుడు ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉందనుకోండి, మీకు ఏ కార్డు కావాలో మీరే వెళ్ళి అఫీషియల్ యాప్స్ నుంచి వెళ్ళి అప్లై చేసుకొని ట్రై చేయండి, లేదంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి. అంతేగాని ఇప్పుడు ఇలా స్కామర్ చేతులు అయితే ఇరుక్కోకండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా మీకు స్కామర్ కాల్ చేసి ఇలా మీకు అడగకుండా ఉండడానికి చేయాల్సిన జాగ్రత్తలు ఏందని చూసుకున్నట్టయితే, మీకు ఏదైనా అన్నోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ అర్జెన్సీ ఉంటే మాత్రం ఒకసారి లిఫ్ట్ చేసి చూడండి. అది ఒకవేళ స్కామరో లేదంటే ఏదైనా కంపెనీ కాల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కట్ చేసేయండి. మీకు బ్యాంక్ ఎంప్లాయీస్ అని కాల్ చేస్తున్నారంటే జస్ట్ నార్మల్ కట్ చేసేసుకోండి. ఎందుకంటే మన రిస్క్ తీసుకోకపోవడం ఇంపార్టెంట్ కదా. మోస్ట్లీ అన్నోన్ కాల్స్ అయితే అవాయిడ్ చేయండి. ఏదైనా తెలిసిన నెంబరు లేదంటే మీకు ఒకవేళ చూద్దాం అవతల వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీ కాల్ చేస్తున్నారు కూడా ఒకసారి లిఫ్ట్ చేయండి, చూడండి. దాని తర్వాత మీకు ఏదైనా స్కామ్ లెక్క అనిపిస్తే మాత్రం దాన్ని ఎమ్మటే కట్ చేసి బ్లాక్ చేసి రిపోర్ట్ కొట్టేసేయండి. ఎవరైనా సరే అన్నోన్ లింక్స్ సెండ్ చేసినా సరే మీకు SMS అయితే వస్తుంటాయి. ఈ మధ్య ఇంకో కొత్త రకమైన స్కామ్ వస్తుంది అనమాట. అదేంటంటే ప్రతి ఒక్కరికి ఈ మధ్య వెహికల్స్ ఉంటున్నాయి కదా, సో ఆ వెహికల్ డీటెయిల్స్ ని తీసుకొని మీ నెంబర్ కి మీ వెహికల్ పైన ఇలా చలాన్స్ ఉన్నాయని ఇండియన్ గవర్నమెంట్ పంపించినట్టుగా పంపిస్తున్నారు అనమాట. సో ఆ స్కామ్ కూడా ఈ మధ్య నేను నోటీస్ చేశాను, నాకు కూడా వచ్చింది. కానీ అది స్టేట్ టు స్టేట్ మనకి డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ ఎలా ఉంటాయి అంటే, అది ఏదైతే గవర్నమెంట్ సర్వీస్ ఉంటుందో గవర్నమెంట్ service.gov.in అని ఉంటుంది అనమాట. సో అలా ఏదైతే లింక్ ఉంటుందో వాటిని మాత్రమే నమ్మండి. లేదు మాకు ఈ లింక్స్ ఏమి తెలియదు, మాకు సరిగా చూసుకోవడం తెలియదు అని అనుకుంటే మాత్రం ఎటువంటి లింక్స్ అయినా సరే మీరు క్లిక్ చేసి ట్రై చేయకండి. అది మొబైల్ నెంబర్కి వచ్చినా సరే క్లిక్ చేయకండి, మీ వాట్సాప్కి వచ్చినా సరే క్లిక్ చేయకండి. ఎందుకంటే అలా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అడుగుతారు. డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు మీ అకౌంట్ నుంచి మనీ కట్ చేసేస్తారు అనమాట. సో ఎప్పుడైనా సరే అనాథరైజ్డ్ లింక్స్ మీద క్లిక్
చేయకండి. మీకు ఒకవేళ ట్రస్ట్ అనిపించినా సరే అసలుకే క్లిక్ చేయకండి. మీ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ అఫీషియల్ యాప్స్కి వెళ్ళైతే చెక్ చేసుకోనికి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఒక చలాన్ వచ్చింది అనుకోండి, చలాన్ మీద డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయకుండా మీ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా మీ గవర్నమెంట్ బట్టి, సో ఆ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి తప్పితే ఇక్కడ ఎట్లాంటి అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. నాకు సబ్స్క్రైబర్ చెప్పాడు సేమ్ అలానే మీరు కనుక ఒకవేళ స్కామ్ అయితే మాత్రం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆ కార్డ్ ని బ్లాక్ చేయండి. బ్లాక్ చేసిన తర్వాత మీ బ్యాంకింగ్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది కదా, సేవింగ్స్ అకౌంట్ కి కానివ్వండి లేదంటే క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ కి కానివ్వండి సపరేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. లేదంటే కొన్ని బ్యాంక్స్ కి ఏంటంటే రెండింటికి కలిపి ఒకటే నెంబర్ ఉంటుంది. అది అఫీషియల్ వెబ్సైట్ లో మీరు కాంటాక్ట్ అస్ పేజ్కి వెళ్ళారనుకోండి, అక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, మెయిల్ ఐడీస్ కానివ్వండి అన్ని ప్రాపర్ గా మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. అక్కడ నుంచి అయితే మీరు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ ఎంప్లాయీస్ కి కాల్ చేయండి, ఎమర్జెన్సీ లైన్ కి కనెక్ట్ అవ్వండి. వీలైనంత తొందరగా మీ కార్డ్ ని బ్లాక్ చేసేయండి. ఆ ట్రాన్సాక్షన్ కి ఆపడానికి అయితే మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. ఎందుకంటే మీకు ఫ్రాడ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క కార్డులో అయితే మెన్షన్ చేసి ఉంటుంది సర్టెన్ అమౌంట్ వరకు అయితే మీకు కార్డ్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అది కూడా మీరు ఎంత ఫాస్ట్ గా మీరు రియలైజ్ అయ్యి ఎంత ఫాస్ట్ గా కాల్ చేయగలిగితే అంత ఫాస్ట్ గా మీ మనీ అనేది రికవర్ అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు లేట్ చేసే కొద్దీ రికవరింగ్ ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంటాయి అనమాట. సో బెటర్ మీరు ఎప్పుడైతే నోటీస్ చేస్తారో నా అకౌంట్ నుంచి ఇలా కట్ అయింది అని నోటీస్ చేస్తారు, అది క్రెడిట్ కార్డ్ కానివ్వండి సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, నోటీస్ చేసిన వెంటనే మీరు మీ బ్యాంక్ అఫీషియల్స్ కి అయితే కాల్ చేయండి. లేదంటే నియరెస్ట్ బ్రాంచ్ కి ఒకవేళ పాసిబిలిటీ ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఇస్తానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటుగా సైబర్ క్రైమ్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళకైతే కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి. అండ్ దాంతో పాటుగా సైబర్ క్రైమ్ పోర్టల్ లో కూడా మీరు కంప్లైంట్ అనేది ఫైల్ చేయండి. ఈ రెండు స్కామ్స్ కాదు ఫ్రెండ్స్, మీకు డిఫరెంట్ స్కామ్స్ చాలా అయితే జరుగుతున్నాయి అనమాట. సో దాంట్లో ఇంకోటి కనుక చూసుకుంటే మీకు పార్ట్ టైం జాబ్ స్కామ్. పార్ట్ టైం జాబ్స్ అని చెప్పేసి ఫస్ట్ మీకు కొంచెం డబ్బులు ఇచ్చినట్టు 150-200 ఇచ్చేసి దాని తర్వాత మీ దగ్గర నుంచి 1000 నుంచి 10 lakhs వరకు కూడా దోచేస్తున్నారు అనమాట. సో ఇలాంటి స్కామ్స్ కూడా మీరు దూరంగా ఉండండి. ఒకవేళ కనుక మీ 1000 రూపీస్ ఏదైనా చిన్న అమౌంట్ కనుక పెట్టేసారు అనుకోండి, అక్కడితోనే వదిలేసేయండి. సో అది రికవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టనీకైతే ట్రై చేయకండి. మోస్ట్ ఇలాంటి స్కామ్స్ వచ్చేసరికి ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనకి టెలిగ్రామ్ లో జరుగుతున్నాయి. టెలిగ్రామ్ యాప్ కి అయితే వీలైనంత దూరంగా ఉండండి. అన్నోన్ పర్సన్ మీకు మెసేజ్ చేసినా సరే ఇలా మేము పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేస్తున్నాం అని చెప్పినా సరే వాళ్ళనైతే ఇమీడియట్ గా బ్లాక్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మీ అకౌంట్ నుంచి మనీ పోయినాయి అంటే మనం ఎంత కష్టపడి సంపాదించుంటాం ఆ మనీని అయితే వాళ్ళు ఈజీగా దోచేస్తున్నారు అనమాట మన దగ్గర నుంచి. సో ఇలా అన్నోన్ లింక్స్ మీద అసలు క్లిక్ చేయకండి. వాట్సాప్ లో అన్నోన్ పర్సన్ వచ్చి మీకు మెసేజ్ చేసినా సరే రిప్లై ఇవ్వకండి. ఎవరైనా తెలుసుకున్న తర్వాత బ్లాక్ చేసేయండి. అండ్ టెలిగ్రామ్ లో కూడా మీరు జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు దగ్గర ట్రూ కాలర్ ఉంటే మాత్రం అక్కడ మీకు స్కామ్ అని పడింది అనుకోండి, లేదంటే స్పాన్సర్డ్ అని పడింది అనుకోండి, అలాంటి కాల్స్ ని లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అనమాట. మీరు ఎంత దూరంగా ఉంటే అలాంటి కాల్స్ కి మీ డబ్బులు అంత సేఫ్ గా అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. అయితే మీకు ఈ వీడియోలో అనిపించింది ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మన ఛానల్ 90% ఆఫ్ ద పీపుల్ అన్సబ్స్క్రైబ్డ్ ఉన్నారనమాట. మీకు ఖచ్చితంగా నేను ఇలాంటి హెల్ప్ఫుల్ కంటెంట్ ఈ ఛానల్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంటాను అనమాట. మీకు కనుక ఏ కొంచెమైనా సరే ఏ చిన్న పాయింట్లో అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కానివ్వండి, అంటే మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్ లో అయినా సరే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీరు షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అది చూసి ఒక్క వ్యూవర్ అయినా సరే ఇలాంటి స్కామ్స్ నుంచి కనుక బయటపడ్డాడు అనుకోండి, సో నేను ఈ వీడియో చేసినందుకైతే చాలా హ్యాపీ అవుతాను అనమాట. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.